దావీదు రాజు జీవితం ద్వారా కష్టాల్లో మనం ఎలా ధైర్యంగా నిలబడాలో ఈరోజు లోతుగా చూద్దాం. రండి మొదలుపెడదాం. అసలు కష్ట సమయాల్లో దేవునిపై దృఢంగా నమ్మకముంచడం గురించి ఇక్కడ మనమేం నేర్చుకోవచ్చు? ముందుగా కష్టాల్లో దేవుని దృష్టి. ఎవరికీ కనిపించని మన పోరాటాలను ఆయన ఎలా చూస్తాడో తెలుసా? లోకం బయటి రూపాన్ని, సక్సెస్ని చూస్తుంది. కాని దేవుడు మన మనసులోని వినయాన్ని, నిజమైన నమ్మకాన్ని చూస్తాడు. అందుకే యెహోవా హృదయమును లక్ష్యపెట్టును అని బైబిల్ చెబుతోంది. ఈ ఒక్క మాటే మన ఆత్మీయ బలానికి అస్సలైన పునాది. దావీదు కాపరిగా గడిపిన ఆ ఏకాంత సమయాలే ఆయనలో కదిలించలేని ఒక బలమైన ఆత్మీయ పునాదిని నిర్మించాయి. ఇక రెండోది అహంకారం కాదు, నమ్మకం. పైకి కనిపించే ధైర్యానికి, నిజమైన దైవ నమ్మకానికి చాలా తేడా ఉంది సుమా. రాక్షసుడైన గొలియాతును చూసినప్పుడు ఆ శిబిరంలో ఎంత భయముండేదో ఒక్కసారి ఊహించుకోండి. అది ఎవరూ జయించలేని కష్టం. కాని అక్కడే దావీదు అస్సలైన ధైర్యం బయటపడింది. ఆయన తన బలంపై కాకుండా దేవుని అధికారంపైనే సంపూర్ణంగా నమ్మకముంచాడు. గతంలో దేవుడు మనకు చేసిన మేలును గుర్తుచేసుకోవడమే ఎలాంటి భయంకరమైన కష్టంలోనైనా మనకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మూడోది పశ్చాత్తాపం ద్వారా స్వస్థత. మనం తప్పు చేసినప్పుడు మన మనసు ఎలాంటిదో ఈ పశ్చాత్తాపమే బయటపెడుతుంది. ఎలాంటి సాకులు చెప్పకుండా తన తప్పును నిజాయితీగా ఒప్పుకోవటమే దేవుని క్షమాపణకు, మన స్వస్థతకు తొలిమెట్టు. నష్టం జరిగిందని బాధపడటానికి, దేవునితో బంధం దెబ్బతిందని పశ్చాత్తాపపడ్డానికి మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇక ఆరాధన, నిరీక్షణ. ఈ రెండు విషయాలు కష్ట సమయంలో మన గందరగోళాన్ని జయించడానికి ఎంతో కీలకం. ఒత్తిడితో నిండిన మన మనస్సును ప్రశాంతంగా మార్చి మళ్లీ దేవునివైపు చూసేలా చేయడానికి ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది. శత్రువు అన్యాయంగా వేటాడుతున్నప్పుడు గుహలో దాక్కుని ప్రతీకారం తీర్చుకోకుండా దేవునికోసం ఎదురుచూడటం నిజంగా చాలా కఠినమైన పరీక్ష. షార్ట్కట్లో దేవుని వాగ్దానాన్ని పొందడానికి పాపపు మార్గాన్ని ఎంచుకోను అని దావీదు చెప్పడం ఆయన నమ్మకానికి నిదర్శనం. అంత గొప్ప బాధ్యతలను మోయడానికి దేవుడొక సాధారణ కాపరి హృదయాన్ని ఎలా తీర్చిదిద్దాడో ఇప్పుడు మనకు అర్థమవుతోంది కదూ. చివరిగా ఒక్క మాట. ఇలాంటి కష్టాల్లో కూడా దేవునిపై నమ్మకముంచి మీ హృదయాన్ని పూర్తిగా ఆయనకు సమర్పించగలరా? ఆలోచించండి.